పరిశుద్ధాత్మ పూర్ణమైన నీకు వందనము. ఆకాశమై ఆయన గాయాలు పరీక్షిస్తూ ఆయన ఎవరి కోసం కార్యం చేశారో వారినిగా మనం అందరం దేవుని దర్శిస్తూ ఆయన ముఖ దర్శనం చేయొచ్చు. అది నేనే ప్రభువా, అది నేనే ఆయన. నా కోసమే పరితపించావు, నా కోసమే శివయాగం చేశావయ్యా. నాకు రక్షణ కలగడానికే మహిమ నుంచి విడిపించబడ్డావు. పరిశుద్ధాత్మ తండ్రి చేత విడిపించబడ్డావయ్యా. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, వందనాలు, వందనాలు. గ్లోరీ, గ్లోరీ. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం. చేతుల పైకెత్తుదామా. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ, గ్లోరీ, హల్లెలూయా. అందరూ ఆత్మ చేత, అందరూ ఆత్మ చేత నింపబడి, అందరూ ఆత్మ చేత నింపబడి, అందరూ నాలుకలుగా మండుచున్న నాలుకలుగా విభాగింపబడిన వారిగా ఆత్మాభిషేకం కలిగిన వారిగా ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రవచించు, 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 ప్రవచించు. బలము కలిగి, శక్తి కలిగి ప్రవచించు. అయ్యా, శోభం చుట్టూ నీ కార్యం జరిగించు. ప్రతి గ్రామాల చుట్టూ నీ కార్యం జరిగించు. తండ్రి, ప్రతి కుటుంబం చుట్టూ నీ కార్యం జరిగించయ్యా. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు నాయన. నా జీవితంలో కార్యం జరిగించు. ఈ ఆరాధన కార్యాలు జరిగించండి, అద్భుతాలు జరిగించండి నాయన. చెవిటి వారు వినాలి, మగవారు చూడాలి ప్రభా, కుంటివారు నడవాలి ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలగాలి, కృప కలగాలి, కృప కలగాలి, కృప కలగాలి. ఆయన మన జీవితంలో కార్యం చేయాలని చెడమ నుంచి విడిపించబడ్డాడు దేవుడు. నీకు వందనములు, వందనములు. నా కోసమే, నా కోసమే, నా కోసమే వచ్చావయ్యా. నా జీవితంలో కార్యం జరగడానికి నాకు సిద్ధపాటు కలగాలి, మంత్రతంత్ర ప్రయోగాలు తొలగించండి, ప్రభావాలు తొలగించండి, విడుదల కలగాలి. అధికారము కలిగి, అధికారం అధికారం కలిగి ప్రార్థించు, అధికారం కలిగి ప్రవర్తించు, అధికారం కలిగి సాతాను శక్తుల మీద ఇదిగో బంధించు, బంధించు, బంధించు. వారి కార్యాలు బంధించు. దేవుని శక్తి చేత నింపబడు, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడు. గొప్ప దేవుని స్తోత్రం ఆయన. తండ్రిని కార్యాలు జరిగించయ్యా. నాడల కృప చూపయ్యా. నా కుటుంబంలో కృప చూపు నాయన. నా ఆత్మీయస్థితిని బలపరచండి, నా ఆత్మీయస్థితిని బలపరచండి దేవా. తండ్రి, చీటి మాటికి ప్రభానికి పడిపోతున్నాయి, చీటికి మాటికి పడిపోతుంది. ఏది సూచనలు పడిపోతుంది, ఎక్కడ వెళ్ళా పడిపోవద్దయ్యా. పడిపోవద్దు, పడిపోవద్దు. నేను నిలబడాలి, నిలబడాలి, నిలబడాలి. బలము కలిగి నిలబడాలి, అధికారము కలిగి నిలబడాలి. దేవుని ప్రాకారమును కట్టేవాడు నిలబడాలి, దేవుని మందిరం కట్టేవాడు నిలబడాలి నాయన. దేనికి నిలబడడానికి నాలో మార్పు కలిగింది, నాలో మార్పు కలిగించండి ప్రభా. పిలువబడిన వారికి ఏర్పరచబడ్డ వారికి నన్ను చూసి నన్ను కనికరించు, 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 కనికరించు. ఇతరులు చేసిన పాపములైనా వేలడానికి వీల్లేదు ప్రభా, వేలడానికి వీల్లేదు ప్రభా.
కొట్టివేయండి ప్రభా, మమ్మల్ని నుండి కొట్టివేయండి ప్రభా, మీ రాజ్యానికి మన నరుగులుగా చేయండి ప్రభా. తల్లిదండ్రులు చేసిన పాపాలు ప్రభా, పాపాలు పిల్లల మీదకి పిల్లల మీదకి నాయన అది వస్తారని మీ వాక్యం సెలవించినావు ప్రభా. అయ్యా అలాంటి శాపము నాయన మీదకి రావడానికి వీల్లేదు ప్రభా, వీల్లేదు ప్రభా. నీకు స్తోత్రము నాయన, మా జీవితాలను నిలబెట్టండి నాయన. నీకు స్తోత్రము నాయన. దేవుని సేవలో పాడదాం. సాధ్యము అన్ని సాధ్యము వలన అన్ని సాధ్యం. అందరం పాడదాం. సాధ్యము సాధ్యము నీ వలన అన్ని సాధ్యం, అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. నీ నామం చెప్పిన చాలు సాతాను పారిపోవును. నీ నామం చెప్పిన చాలు సాతాను పారిపోవును. నీ పేర చేతులుంచగా వ్యాధులెల్ల మాయమగును. నీ పేర చేతులుంచగా వ్యాధులెల్ల మాయమగును. పడదమా. సాధ్యము అన్ని సాధ్యము, చెప్పండి. సాధ్యము అన్ని సాధ్యము నీ వలన అన్ని సాధ్యం, అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. నీటిపైన నడిచావు, గాలిని గద్దించావు. యేసయ్యా నీటిపైన నడిచావు, గాలిని గద్దించావు. సాతానుని ఓడించావు. సర్వశక్తిమంతుడా సాతాన్ని ఓడించావు. సర్వశక్తిమంతుడా సాధ్యము అన్ని సాధ్యము నీ వలన అన్ని సాధ్యం, అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. ఆత్రపడుతూ విశ్వాసం కలిగి ఒక మాట చెప్తాము. నీవు తొందరపడి అనేకమైనటువంటి మాటలు మాట్లాడగా కార్యం జరగదు. ఒక్క మాట యేసుక్రీస్తు ప్రభు వాక్యంలో తాను భూమి మీద ఉన్నప్పుడు కపెర్నహూములో
తాను నివసించినటువంటి ఆ ప్రదేశంలో అధికారము కలిగి మాటలు చెప్పసాగిన, అధికారము కలిగి చెప్పసాగిన. హల్లెలూయా. ఒక మాట చెప్పు. పరీక్షించుకో, నీకు ఏ అధికారం కిందనో పరీక్షించుకో. హల్లెలూయా. నీవు నిన్నే ఏలుతున్నావా? నిన్ను నీ ఆత్మ ఏలుతున్నదా? నీ శరీరం ఏలుతున్నదా? నీ మీద ఏ అధికారం ఉన్నది? హల్లెలూయా. దేవుని అధికారం ద్వారా ఏలబడుతున్నావా? దేవుని మాట నేను ఏలాలి. గ్లోరీ హల్లెలూయా. తేరే గిరి మషకర కతర అధికారం కలిగిన దేవుని మరహందర పరికరద ఓరకబర శంకర కరమ. సముద్రము నిన్ను చూచి పారిపోయేనయ్యా, సముద్రము నిన్ను చూచి పారిపోయేనయ్యా, యోర్దాను నిన్ను చూచి వెనుకకు మళ్ళేనయ్యా. గ్లోరీ టు గాడ్. విశ్వాసము ద్వారా ఒక మాట పలుకు. తండ్రి, ఈ సంఘంలో నీ కార్యం జరగాలి. ఆమేన్. ఇది నీ సంఘం, మేము నీ వారమయ్యా. మా జీవితం నీది. నీ జీవితానికి ఒక అధికారం ఉన్న సంగతి మర్చిపో. నీ నోటికి ఒక అధికారం ఉన్నది. ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది, ఎట్టు పడితే అటు పలుకొద్ది. హల్లెలూయా. నీ హృదయములో దేవుని అధికారం చేత నింపబడు. అది ఎటు పడితే అటు ఆశించొద్దు. హల్లెలూయా. నీ జ్ఞానము దేవుని జ్ఞానముగా మార్చబడాలి. థాంక్ యూ జీసస్. గ్లోరీ. సమర్పించు. ఈ ఆరాధనలో దేవుని ఆత్మ చేత పట్టబడు, దేవుని ఆత్మ చేత పట్టబడు. ఇక బంద్ చేయొచ్చు. ద మైటీ జీసస్. గ్లోరీ. హల్లెలూయా. పనికి రాని అంత తొలగించుకోయేస్తున్నాము. ఒక మేలైన వ్యక్తిగా, ఒక విలువైన వ్యక్తిగా, ఒక విలువైన వ్యక్తిగా మార్చబడాలి. ఆరాధన అంటే మన తప్పులను వెదికి 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 దేవుని దగ్గర, అయ్యా ఇక్కడ దొరికిపోయాను క్షమించయ్యా అని పశ్చాత్తాపడి దేవుని కాదాలు పట్టుకొని కన్నీటి చేత పాదాలు కడిగి క్షమాపణ అడగడమే ఆరాధన. అడుగు 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 అడుగు. హల్లెలూయా. హృదయం మెత్తన చేసుకో. హల్లెలూయా. నిద్ర రాదు నీకు. నీతిమంతులు నిద్ర పట్టలో. ఆత్మల రక్షణ సంపాదన కోసం పరిగెత్తే వారికి అలసట ఉండదు. వారు నిత్యం పని చేస్తారు. వారు సమయాన్ని చూడరు. మైటీ జీసస్. గ్లోరీ. హల్లెలూయా. వారు దేన్ని చూడాలో దాన్ని చూస్తారు. వండర్ఫుల్ జీసస్. గ్లోరీ. వారు ఇదిగో కనబడని వాటిని వివేచిస్తారు. సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ హియర్. ఏదో జరుగుతూ ఉన్నది అయ్యా అని నీ కార్యం జరిగించండి. యేసుక్రీస్తు ప్రభు గెస్సెమనే తోటలో దేవునికి సమయం అడగలే. తొందరగా అని ప్రభు అనలేదయ్యే. అది నన్ను నింపయ్యా. గంటలు గంటలు ప్రభు సన్నిధిలో మోకరించి జరగనయ్యున్న కార్యం కోసం, జరగనయ్యున్న రక్షణ కోసం, మన కోసం సంపాదించడానికి ఇచ్చినటువంటి రక్షణ కోసం దేవుడు ఈ పాత్రను నీ చిత్తమైతే నాదుని తొలగించిన దేవుడు ప్రభువా నీ చిత్తమే నెరవేర్చునబడును గాక. సమయాన్ని ఇచ్చి సమయాన్ని పొందుకున్నాను. అది ఒక్క సమయంలో జరిగేది కాదండి. దేవుని స్తోత్రం. ఆత్మీయ జీవితం అంటే దేవుని సన్నిధిలో ఒక గంట గడిపేది కాదు. నీ బ్రతుకు దినములన్నీ, నీ ఆయుష్కాలం అంతయు, హల్లెలూయా, మన సమయం అంతయు, సమయమందును అసమయమందును దేవుని సన్నిధిలో గోచరడానికి ప్రయత్నం చేయాలి. నిలబడడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు ప్రభు సన్నిధిలో ఉండాలి ఆ ప్రయత్నం చేయి. ఎప్పుడు దేవుడు నా హృదయంలో ఉండాలా ప్రయత్నం చేయి. దేవుని వాక్యం ఎప్పుడు నాలో నివసించాలా ప్రయత్నం చేయాలి. నీ ఒక్కరోజు పరిపూర్ణవంతుడిగా మార్చబడతావు.
అంతేగాని నీవు సమయం చూస్తే ఏం జరగదు. నా దేవుని చేతిలో ఉన్నది సమయం. నీటి బుడిగ వంటి జీవితం మన జీవితం. నీ పొలంలో ఎన్ని గంటలు పనిచేస్తావు? నీ భౌతిక సంబంధమైన జీవితంలో సమయం ఎంత ఇస్తున్నావు కదా? మన కోసం ఏమో బోల్డంత సమయం కేటాయించుకుంటాం, దేవునికి ఏమో గంట అరగంట ఇచ్చి సరిపెట్టుకుంటాం. ఆయన ప్రేమించకపోతే మనల్ని ఎవరిని ప్రేమించలేడు. దేవుడిని హెచ్చించకపోతే ఏ మానవుడు నేను కేర్ చేయడు. గుర్తుపెట్టుకో సహోదరి సహోదరుడా, ఈరోజు మన హృదయాన్ని కడుక్కుందాం. అన్ని ప్రభువుకు లోబడుతున్నాయి, మనము లోబడట్లేదు. ఆరాధన అంటే ఏంటో తెలుసా? పరీక్షించుకోవడం. పరీక్షించుకోవాలి. థ్యాంక్ యూ వండర్ఫుల్ జీసస్. కొండలు పొట్టేలవలే గంతులు వేయుటాయలా, కొండలు పొట్టేలవలే గంతులు వేయుటాయలా, గుట్టలు గొర్రెవలే గంతులు వేయుటాయలా. సాధ్యమో అన్ని సాధ్యము, నీ వలన అన్నియు సాధ్యం. అసాధ్యము. అందరు కళ్ళు తెరిచి పైకి చూద్దాం. అందరు కళ్ళు తెరుద్దాం. ఎవరు కళ్ళు మూసుకోకండి, పైకి చూద్దాం. కళ్ళు తెరిచి ఆత్మీయ జీవితాన్ని పరీక్షించి చూద్దాం. కనబడే దాని మీద నుంచి దృష్టిని మలుపుకో చూద్దాం. హల్లెలూయా. ఒకరు ఎవరు చూడదు, ఎవరికి స్తోత్రం మాత్రం ప్రభువు చూడదు. చాలా మంది అంటారు కళ్ళు మూస్తే ఆత్మీయతలు కాదు. కళ్ళు తెరిచిన తర్వాత కూడా నువ్వు ప్రార్థన చేయగలగాలి, నడుస్తూ ప్రార్థన చేయగలగాలి, పండుకొని ప్రార్థన చేయగలగాలి, నడుస్తూ ప్రార్థన చేయగలగాలి, చూస్తూ బంధించగలగాలి, కళ్ళు తెరిచి దర్శనాలు చూడగలగాలి. ఈ అంత్య దినాలలో ఇలాంటి అభిషేకం కలిగి ఉండాలి. కళ్ళు మూస్తే ఒకలాగా, కళ్ళు తెరిస్తే ఒకలాగా కాదు, ఎప్పటికీ ఒకేలా జీవించు. హల్లెలూయా. నీవు పరిపూర్ణవంతుడుగా కావాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ వండర్ఫుల్ జీసస్. గ్లోరీ. చెప్పు. నీ నామం చెప్పిన చాలు, సాతాను పారిపోవునయ్యా. హృదయపూర్వకంగా వాడు. నీ నామం చెప్పిన చాలు, సాతాను పారిపోవును. నీ పేర చేతులుంచగా రోగములు మాయమవును. నీ పేర చేతులుంచగా రోగములు నయమవును. సాధ్యము అన్ని సాధ్యము, నీ వలన. హల్లెలూయా. మనం చూస్తున్నారా? హల్లెలూయా. హల్లెలూయా. బాగున్నారా? ఒక్కసారి నన్ను చూడండి. సాధ్యము. నాకు పెట్టు. సాధ్యము అన్ని సాధ్యము, నీ వలన. చెప్పు నాకు. నీ వలన నీవు సాధ్యము. చెప్పు. నీ వలన సాధ్యము, అన్ని సాధ్యము, నీ వలన. చెప్పు. నా వలన అన్ని సాధ్యము, అసాధ్యము లేదే, అసాధ్యము. థ్యాంక్ యూ వండర్ఫుల్ జీసస్. గ్లోరీ. హల్లెలూయా. తండ్రి నీ నామములో ప్రార్థిస్తున్నాను. ఈ సమర్పణ, ఈ జ్ఞానం, ఈ శక్తి, ఈ ప్రభావం మాకు అందరికీ దయచేయండి. ఈ అంత్య దినాలలో అనేకులను నీ కూడా సంపాదించేవారిగా, ఆత్మని సంపాదించేవారిగా, మా బలహీనతలన్నీ పక్కన పెట్టి నీ బలమైన ఆత్మను కలిగిన వారమై నీ కోసం పరిగెత్తే వారిగా చేయబడాలి. నన్ను అభిషేకించండి.
తలపై చేయబెట్టుకో, నన్ను అభిషేకించు. ఒకటి గుండెపై చేయబెట్టుకో, నా హృదయం మార్చయ్యా. కోపానికి, ద్వేషానికి, అసూయకు నా దగ్గర స్థానం లేదు. నేను చెప్పింది చెయ్యాలి. తలపై చేయబెట్టుకోండి, గుండెపై చేయబెట్టుకోండి. హల్లెలూయా. మన దేవుడు నీతిమంతుడు. మనం ఆయన దగ్గర ధూళి వంటి వారు. ఎలాంటి వంటి వారు అంటే ధూళి వంటి వారు. చాలా ఎందుకు నవ్వుతున్నావు అని దేవుడు అడిగితే ఏం చెప్తావు? అన్న నవ్వుకి జోకేషన్ చెప్తావా? జాగ్రత్త. హల్లెలూయా. మన మనసు ఆయన సన్నిధిలో వంగాలి, ఏడవాలి, గోజాడాలి, స్తుతించాలి, బిగ్గరగా మొరపెట్టాలి. తండ్రి, మమ్మల్ని అందరినీ నీ సన్నిధికి సమర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. రైట్, వెరీ గుడ్. మంచి వర్షం చేశారు వచ్చేట. హల్లెలూయా. అందరు కూర్చున్నాం, సిద్ధంగా దేవుని మాటలు విందాం. థ్యాంక్ యూ. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ తొందరగా కూర్చొని దేవుని నామానికి మహిమ కలిగినట్టుగా బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆయన ఆరాధిద్దాం ఒకసారి. చప్పట్లు కొడితే నోరు పని చేయదు, నోరు పని చేసి చేతులు పని చేయదు. అంతేనా? అంతే కదా? అంటే మీరు చూస్తూ నడిస్తే చూడడం ఆపేస్తారు అన్నమాట. అంతేనా? బైబిల్ ఏమన్నాడంటే దూరదృష్టి కలిగి అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి పరీక్షించుతూ చూస్తూ ఏం చేయాలా? నడవలే లేదా? హల్లెలూయా. ఎందుకు హల్లెలూయా. నన్ను చూడండి సార్, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉన్న కొద్ది మంది పైన ఎట్లుండాలి? ఒక్కరైనా చెప్పదు. ఇంకా ఆత్మఫలం చదువులో నీకు చెప్పండి. ఆత్మఫలం గురించి చెప్పండి. ఎట్లుండాలి మనం? ప్రేమ కలిగి, సాత్వికం కలిగి, సంతోషం కలిగి, సమాధానం కలిగి, విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి, ఐక్యత కలిగి. ఇంకా చెప్పండి. ఆత్మఫలం తెలియదు నీకు? అన్నట్టుంది. హల్లెలూయా. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్య భాగంలో కొన్ని మాట్లాడుకుని తొందరగా ముగించుకొని ఇంటికెళ్దాం. ఏడికెళ్దాం. నిజంగా మన ఇల్లు శాశ్వతమైనవా? శాశ్వతమైందే నా ఇల్లు అన్నట్టు ఇటుకోండి. కాదు, దేవుని సన్నిధి శాశ్వతమైంది, పరలోక రాజ్యమే నాకు శాశ్వతమైంది అన్నవాళ్ళు ఎన్ని గంటలు వాక్యం చెప్పినా మేము విసుకోకుండా ఉంటాం. మీకేం ఇష్టం చేయమని చేతి వారినా ఆంధ్ర వారినా ఏదన్నా మరి ఇంట్లో పని ఎవరు చేస్తారు? లూకాసు వార్త ఇంట్లో పని ఎవరు చేస్తారు? కొందరికి వస్తుంది ఆలోచన, చెప్తామని మా పనులు మీకు ఏం తెలుస్తుంది? మస్తు పనులు కలిగినాము కదా. హల్లెలూయా. ఎన్ని పనులు కలిగినా సరే దేవుడు ఏమన్నా అంటే, యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నా అంటే, నీకు ఎన్ని పనులు ఉన్నా పనులు చేసుకోవడానికి 6 రోజులు ఇచ్చా కానీ 7వ రోజు ఎవరు తినా? నిద్రపోయేదేమా? దేవుడు పని చేసి పని నుంచి విశ్రమించాడు, కానీ ఆయన పడుకోలే. హల్లెలూయా. విశ్రాంతి దినం కాబట్టి ఏం చేయాలి? వీటిని చెప్పరేంటండి, మంచిగా వండుకొని వండుకోవాలి. ఇది విశ్రాంతి దినం. హల్లెలూయా. 7th డే విశ్రాంతి దినం. ఆమేన్. దేవుడు పని నుంచి విశ్రమించెను. హల్లెలూయా. మనం జాగ్రత్తగా వాక్యాన్ని గమనిద్దామా ఈరోజు? పని నుంచి అంటే పని చేయకుండా
పనిని ముగించి ఇక పని లేకుండా ఉన్నాడు అని అర్థం. ఇక మిగతా పని ఏంటిదంటే మన పనే. హల్లెలూయా. ఇప్పుడు పొలం నుంచి వచ్చినాం, పొలంలో పని చేసినాం. ఇప్పుడు పని నుంచి విశ్రమించావా లేకపోతే విశ్రాంతి తీసుకున్నావా? ఏం చేశావు? పని నుంచి విశ్రమించావా లేకపోతే నిద్రపోయావా? చెప్పరు కదా. దేవుడు పడుకోలే. విశ్రాంతి అంటే మనకు అందరికి ఏం తెలుసు అంటే ఖాళీ జజ్జోడమే, తినాలి జజ్జోవాలి, ఇదే విశ్రాంతి. హల్లెలూయా. ఆదివారం కూడా విశ్రాంతి దినం అని చెప్పి చాలా మంది ఏం చేశారంటే అది ఒక మోటోగా పెట్టుకొని 7th డే ఏం డే? విశ్రాంతి దినం, పని చేయొద్దు, దేనికోసం పాకులాడొద్దు, ప్రార్థన చేయొద్దు, కన్నీరు విడవద్దు, ఎవరికి ప్రార్థన చేయొద్దు, స్వస్థత చేయొద్దు. హల్లెలూయా. ఎవడు అరవద్దు, ఎవడు చూడొద్దు, కళ్ళు మూసుకొని పడుకోవాలి. హల్లెలూయా. అదే విశ్రాంతి దినం పాటించుట అని అనుకొని అట్లా పెట్టుకుని అట్లా చేశారు. చాలా మందికి ఇది అలవాటు అయిపోయింది. ఏమే? దేవుడు పని నుంచి విశ్రమించాడు. ఎక్కడి నుంచి? నీవు కూడా పని నుంచి విశ్రమించావు. ఎప్పుడు చెప్పు? నా జీవితం అయిపోయిన తర్వాత. నా జీవితం అయిపోయినాక నేను పని నుంచి విశ్రమించాను. హల్లెలూయా. నేను ఎప్పుడైతే శరీరాన్ని వదిలానో అప్పుడే పని నుంచి. ఇది నిజమైన విశ్రాంతి. హల్లెలూయా. ఇది ఇట్లా వరకు లేవడం తాత్కాలికమైన విశ్రాంతి. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. నిజమైన విశ్రమం, నిజమైన విశ్రాంతి ఏంటిది అంటే ఈ ఆత్మ, ఈ శరీరం, ఈ దేహం ఏం కావాలి? ఆత్మలోకి, మహిమ శరీరంలోకి మార్చబడి మనం తండ్రి చేత ఐక్యపరచబడి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొని హల్లెలూయా ఆ నిత్య రాజ్యములో ప్రవేశించి ఆయనతో పాటు ఉండటమే నిజమైన విశ్రాంతిలో ప్రవేశించుట. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. కానీ ఆదివారం అంటే విశ్రాంతి దినం కాదు, పడుకోవడం కాదు, దేవుని ఆరాధన చేసే దినం. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ, స్తోత్రాలు చెల్లిస్తూ, స్తుతి చెల్లిస్తూ, పాటలు పాడుతూ, వాయిద్యాల చేత దేవుని నామాన్ని మన హృదయపూర్వకంగా పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, మన పూర్ణ జ్ఞానముతో, పూర్ణాత్మతో ఏం చేయాలి? దేవుని స్తుతించి, ఆరాధించి, ఘనపరిచి, మహిమపరిచి ఆశీర్వాదం పొందుకోవడమే ఒక విశ్వాసికి ఉండవలసిన నిజమైన లక్షణం, భక్తి. హల్లెలూయా. ఇది లేకపోయి ఇది ఏం లాభం లేదు. హల్లెలూయా. యేసునామానికి మహిమ కలుగాలి. అట్లా చెప్పండి ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను బాగుంటేనే హల్లెలూయా వస్తుంది. నేను బాగలేకపోతే ఎవరి కోసం చెప్పాలి? హల్లెలూయా. నీ కోసం నువ్వు చెప్పు. ఎవరి కోసం చెప్పు? ఎవరు మహిమపరచబడాలి? ఎవరి కోసం తినాలి? ఎవరి కోసం బతకాలి? ఎవరి కోసం మాట్లాడాలి? ఎవరి కోసం శ్వాసించాలి? ఎవరి కోసం పిల్లల్ని అనాలి? హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. ఎవరి కోసం సమయం ఇవ్వాలి? అంటే సమర్పణ కలిగిన వాడు సమయం ఇయ్యక తప్పదు. హల్లెలూయా. నేను 33 సంవత్సరాలు ఎందుకు ఇవ్వాలి? అక్కడి నుంచే పని చేసుకుంటే పోలే అంటే దేవుడు ఇక్కడ గవర్నమెంట్ స్థాపించడానికి పెద్ద కథేం పట్టదు. హల్లెలూయా. అవునా కదా? ఆడినప్పుడు స్థాపించుకొస్తాడు ఆయన దేవునితో. కానీ తానే ఎందుకు వచ్చి అట్లా సమయం ఇచ్చి సమస్తం చేసి శ్రమపడి మన కోసం నలగొట్టబడి తిరిగి లేచాడో అది మనకు అర్థమైతే మన ఆత్మీయ జీవితంలో విశ్రాంతి అనేది ఉండదు. హల్లెలూయా. విశ్రాంతి అనే మాటనే నహీ రాతా హై. హల్లెలూయా. ఆ మాటకు చోటిస్తేనే భయం అవుతుంది. నీవు అలసిపోయినప్పుడు పడుకో, ఏం పర్వాలేదు. హల్లెలూయా. కానీ మొత్తానికి ఆత్మలో నిద్రపోతా అంటే దేవుడు ఒప్పుకోడు విశ్వాసులకి. హల్లెలూయా. మీరు మందులయ్యున్నారు, మత్తులయ్యున్నారు, మీరు రాత్రి వారైన అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 4వ అధ్యాయము 20 నుంచి చదువుదాం. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి
కూర్చుండెను. ఆమేన్. యేసు నామానికి మహిమ కలుగునుగా. ఆత్మ నా మీద ఉన్నది అని దేవుడు చదివిన తర్వాత ఆయన గ్రంథపు చుట్టను, యెషయా గ్రంథపు చుట్టను చుట్టి ఇచ్చి ఏం చేశాడు? కూర్చుండెను. సమాజ మందిరములో నన్ను వారందరూ ఆయనను అంటే సమాజంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగిన. అప్పుడు అందరూ హల్లెలూయా, అప్పుడు అందరూ దేవుడు దీవించిన తర్వాత ఈ లేఖనం మీ వినికిడిలో నెరవేర్చబడును గాక అని చెప్పబడిన తర్వాత అప్పుడు అందరూ ఏం చేశారనంటే చూడండి, అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు. హల్లెలూయా. ఈ సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది బైబిల్లో. ఆమేన్. సాక్ష్యం కలిగి జీవించడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఒక విశ్వాసికి, ఒక పరిశుద్ధునికి, ఒక ప్రార్థనా పరునికి, దేవుని నమ్మిన వాడికి హల్లెలూయా, ఈ లోకాన్ని విసర్జించి సంపూర్ణంగా దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి, దేవునికి లోబడి వాక్యానికి ఎరిగి ఆయన ఆజ్ఞకి కట్టుబడి జీవిస్తున్న విశ్వాసులకు సాక్ష్యం అనేది లోకములో, కుటుంబములో, సంఘములో, సమాజంలో హల్లెలూయా, దేవుని సన్నిధిలో ఆమేన్, భార్య భర్తల మధ్య, పిల్లల ఎదుట, అందరి దగ్గర ఏం కావాలయ్యా నీకు అనంటే ఏం కావాలా చెప్పరు? ఏం కావాలా? సాక్ష్యము కలిగి జీవించడమే ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. సాక్ష్యం కావాలి. సాక్ష్యం లేకపోతే నీ ఆత్మీయ జీవితం సున్నా. నిన్ను నీవు పరీక్షించుకోలేవు, నిన్ను నీవు సిద్ధపడలేవు, నీకు వాక్యం అర్థం కాదు. హల్లెలూయా. ఆత్మీయ గర్వం వస్తుంది. ఏమొస్తుంది? సాక్ష్యం గతం ఇంకా ప్రస్తుతం. హల్లెలూయా. జరిగిపోయినది, జరుగుతున్నది, పాస్ట్, ప్రజెంట్, ఇవన్నీ మనం గ్రహించగలగాలి. హల్లెలూయా. మేము ఏ విధంగా ఉన్నాం, ఏ విధంగా అయ్యాం, లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా జీవించాం, ప్రభులోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నాం. హల్లెలూయా. ప్రార్థన లేకముందు ఏ విధంగా ఉన్నాం, ప్రార్థన పొందుకున్న తర్వాత ఏ విధంగా ఉన్నాం. హల్లెలూయా. దేవుని చేత విసర్జించబడ్డప్పుడు ఏ విధంగా ఉన్నాం, దేవుని చేత ఆశీర్వదించబడిన తర్వాత ఏ విధంగా ఉన్నాం. హల్లెలూయా. మనుషుల ప్రశంసలు పొందుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నాం, దేవుని యొక్క ప్రశంసలు పొందుకున్నప్పుడు ఏ విధంగా జీవిస్తున్నాం. ఆమేన్. ఇది జ్ఞానము కలిగి పరిశోధించి సాక్ష్య జీవితం కలిగి ఉండడమే నిజమైన మారు మనస్సు, నిజమైన ఆత్మీయులకు ఉండవలసిన గుణ లక్షణం. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. సాక్ష్యం లేకపోతే నువ్వు పడిపోతావు. ఆమేన్. ఏ సాక్ష్యం ఉంటుంది? నీకు పడిపోయిన సాక్ష్యం ఉంటుంది. నువ్వు లేవనెత్తబడితే నీకు లేవనెత్తబడ్డ సాక్ష్యం ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ప్రార్థన పడవేది నీకు ప్రార్థనకు సంబంధించిన సాక్ష్యం ఉంటుంది. ఏమేన్. నువ్వు వాక్యోపదేశకం అయితే నువ్వు వాక్యోపదేశం సంబంధించిన సాక్ష్యం ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఏ విధంగా ఆత్మీయ జీవితంలో పొందుకొని ముందుకు సాగుతున్నావో దాని విషయమై నీకు సాక్ష్యం ఉంటుంది. దేవుని స్తోత్రం. కానీ ఎన్నైనా కానీ నీకు శోధన తప్పదు, ఇబ్బందులు ఇరుక్కు తప్పవు, కన్నీరు వేదన తప్పదు. హల్లెలూయా. ఆటంకాలు తప్పవు, సూటిపోటు మాటలు తప్పవు, ఒంటరితనం తప్పదు, బాధలు తప్పవు. హల్లెలూయా. కానీ దేవుడు నీకు శ్రమలు అనే కొలిమి లోపల నీ విశ్వాస జీవితాన్ని పరీక్షిస్తూ ఉన్నప్పుడు నీవు ఏ విధంగా ఉండాలా? సాక్ష్యం కలిగి. విశ్వాసం అనే కొలిమిలో ప్రభువుని పరీక్షిస్తున్నప్పుడు ఇది ఎట్టుండాలి? సాక్ష్యం కలిగి జీవించాలి. హల్లెలూయా. సాక్ష్యం కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం ఈ అనుదినాలలో. ఏంటిది? సాక్ష్యం కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. సాక్ష్యం కాపాడుకోకపోతే నీ విశ్వాస జీవితం నీవు మోయటం లేదని అర్థం అన్నమాట. పడిపోతుంది నీ విశ్వాస జీవితం. లేవట్లేవు, స్టాండర్డ్ అవ్వట్లేదు, కట్టుబడట్లేదు. హల్లెలూయా. నీ విశ్వాస జీవితం నీ ఆంతర్య పురుషుడు బలం పొందుకోవట్లేదు. హల్లెలూయా. కట్టుకోవట్లేదు. దినదినం ఏం కావాలి? నువ్వు నీ ఆంతర్య పురుషుడు బలం పొందుకొని నీ సాక్షి జీవితాన్ని కట్టుకుంటే, అమర్చుకుంటే దేవుడు ఒకటి 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 నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన, విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఒక్కొక్క ఆత్మఫలం దేవుడు నీకు అనుగ్రహించి అన్ని ఆత్మఫలం తర్వాత నువ్వు పర్ఫెక్ట్గా అయిన తర్వాత
దేవునికి కృపావరం ఇష్టం. హల్లెలూయా. కృపావరాలన్నీ శ్రద్ధతో ప్రభు సన్నిధిలో పొందుకుని ప్రభువానికి స్తోత్రం. ఆయన నువ్వు నింపబడుతున్నావా లేదనేది ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. నువ్వు ప్రతి వారం నింపబడి యోచించి జ్ఞానము కలిగి చూస్తూ పొందుకొంచు ప్రవర్తిస్తూ అన్ని విషయాల్లో కూడా ప్రేమ కలిగి సాత్వికమైన మాటలు కలిగి ప్రవర్తనలో కూడా అన్ని విషయాల్లో లొంగి హెచ్చించబడుతూ హల్లెలూయా అన్ని విషయాల్లో జ్ఞానం కలిగి ప్రవర్తిస్తూ దేవుని సన్నిధిలో ఆయన హస్తం నీ పైన ఉండేటట్టు చూసుకోవాలి. హృదయంలో ఎప్పుడు దేవుని వాక్యం నివసించినట్టు చూసుకోవాలి. హల్లెలూయా. నీ మనస్సాక్షిని గద్దించినప్పుడు స్ట్రేట్ గా వెళ్ళి ప్రార్థన కొంగాలి. ప్రభువా నా తప్పేంటో చెప్పు నాయన, నా సహాయం దయచేయి తండ్రి, నాకు కనిపిపోవట్లేదు, నా మనోనేతలు తెరువు నాయన, నా హృదయం మూసుకొని పోయింది, తెరువు ప్రభువా, నీకు వందనాలు నాయన అని చెప్పి దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తూ గోజాడాలి. హల్లెలూయా. ఆత్మీయ గర్వంలోకి రావద్దు. ఆమేన్. హల్లెలూయా. ఏమి లేనివాడు నాకు ఏమి లేదు అని బాధపడడానికి వీల్లేదు. అన్నీ కలిగి ఉన్నవాడు నాకు సమస్తం ఉంది అని గర్వపడడానికి వీలు లేదు. హల్లెలూయా. బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఎట్లుండాలి? చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇదిగో నేను ఏ విధంగా జీవించాలంటున్నాడు పౌలు. నేను బీదవాడిగా ఉన్నప్పుడు నేను బీదవాడిగా ఏ విధంగా జీవించాను నాకు తెలుసు. ఉన్నవాడిగా ఉన్నప్పుడు ఏ విధంగా గొప్పవాడిగా జీవించాను నాకు బాగా తెలుసు. హల్లెలూయా. రెండు రకాల జీవితాలు నేను ఎరుగుదును. ఆమేన్. ఇటు తెలుసు, ఇటు తెలుసు, కుడి తెలుసు, ఎడమ తెలుసు. ఏమి లేకుండా పౌలు దేవుడు చక్కగా ప్రజల మధ్యలో పంపలే. హల్లెలూయా. పరిపూర్ణమైన జ్ఞానాన్ని అనుగ్రహించి శ్రమలను కొలిమిలో పుటం వేసి ఎక్కడెక్కడ నిలబడాలో అన్ని విషయాల జ్ఞానం దయచేసి చదువుకు మించిన, తన శక్తికి మించిన, హల్లెలూయా, తన జ్ఞానానికి మించిన దేవుని యొక్క జ్ఞానం, అభిషేకం, పరిపూర్ణమైనటువంటి శక్తిని అనుగ్రహించి హల్లెలూయా నా కోసం నువ్వు పరిగెత్తాలి. ఏమన్నా దేవుడు ఎన్ని రోజులు నీ కోసం, నీ ధర్మశాస్త్రం కోసం, మోషే కోసం పరిగెత్తావుగా. ఇప్పుడు ఎవరి కోసం పరిగెత్తు? మోషేని నియమించింది నేనే. హల్లెలూయా. హల్లెలూయా. మోషేని నియమించింది నేనే. ఇప్పుడు నా కోసం నువ్వు పరిగెత్తాలి. హల్లెలూయా. దేవుని కోసం పరిగెత్తడంలో సంతోషం, సమాధానం, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ ఉంటాయి. కానీ అంతకంటే ఎక్కువగా పరీక్షలు తప్పు. హల్లెలూయా. ఒకరి మీద డామినేట్ చేసి మాట్లాడద్దు. ఒకరిని మీకేమవుతుందిలే అన్న కాడికి ఉండొద్దు. హల్లెలూయా. ఇంకొకరిని అన్నీ ఇప్పటికీ ఇట్లే చేస్తాడు అన్న కాడికి ఉండొద్దు. ఏమేన్. హల్లెలూయా. మనం అంతా ఎవరో ఒక్క శరీరంలో అమర్చబడిన అవయవములై ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఈ చెయ్యితో చెప్పొచ్చా నువ్వు పనికిరావని? ఈ చెయ్యి చేసే పని చెయ్యి చేస్తుందా? చెప్పరు. చేస్తుందా? మరి ఈ చెయ్యికి ఎందుకు గర్వం? మంచి చెయ్యికి. హల్లెలూయా. ఈ చెయ్యి తీసుకుపోయి ఏ చెయ్యి నువ్వు బాగలేవు అని ఎడమ చెయ్యి అన్నది అనుకో, ఎడమ చెయ్యి ఫీల్ అయిపోయి కింద పడిపోయింది అనుకో. హల్లెలూయా. దీని పరిస్థితి ఏంటి? ఒంటరి కాదు, అన్ని పనులు ఇదే చేయాలి. హల్లెలూయా. అప్పుడు బాగా ఫీల్ అవుతుంది ఒక్కొక్క పనికి. అయ్యో ఈ చెయ్యి ఉంటే నాకు సహకారంగా ఉంటుండే కదా ఈ చెయ్యి. అయ్యో పని వచ్చినప్పుడు, అప్పుడు తెలియదు దానికి, పని వచ్చినప్పుడు భారం మీద పడుతుంటే అయ్యో. హల్లెలూయా. ఈ చెయ్యి ఉంటే మురికిని గడిగేసేది కదా. ఆమేన్. నా పని నేను చేసుకుంటుండే కదా. హల్లెలూయా. సంఘములో ప్రతి ఒక్కరు అవసరమై ఉన్నది. చప్పట్లు కూడా దేవుని. ప్రతి ఒక్కరు జ్ఞానము గల్లోడు అవసరమే, జ్ఞానము లేనివాడు అవసరమే. చదువు ఉన్నవాడు అవసరమే, చదువు లేనివాడు అవసరమే. బుద్ధి వివేకములు ఉన్నవాడు అవసరమే, లేనివాడు అవసరమే. హల్లెలూయా. హల్లెలూయా. పొట్టి పొడగా కలరు రంగు చూసేవాడు కాదు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సాక్ష్యం సంపాదించుకోవడం చాలా ప్రాముఖ్యం. మంచి సాక్ష్యం సంపాదించుకోవాలంటే జీవితం సరిపోతా సమానంగా సరిపోదు. హల్లెలూయా. కానీ చెడ్డది ఏం సంపాదించుకుంటే ఎంత వస్తుంది? హల్లెలూయా. నిన్ను ఖరాబ్ చేయాలంటే ఒక్క మాట చాలు, ఒక చూపు చాలు. ఆమేన్. హల్లెలూయా. ఒక్క మాట చాలు. పబ్లిక్లో పోయి నువ్వేమనుకున్నా వాడిని అడిగితే ఏం మాట్లాడుతున్నావు, వాడు మనిషి కాదాడు అయిపోయి. నీకోసం జర అర్థమైందంటే నేను కథలు ఇట్లా అల్లి నీకోసం ఏం చేస్తారు? పేపర్లు తయారు చేస్తారు, ఒక బుక్ తయారు చేస్తారు. హల్లెలూయా. చిన్న అంటే అట్లా ఎట్లా అందరితో ఫోన్లో మాట్లాడుతుందంట, మళ్ళీ చేసిటీ చేస్తాడంట.
హల్లెలూయా. అబ్బో అట్లా చేస్తున్నాడు, ఇది ఇటు బాగుంటది. తర్వాత అడిగి వెళ్తే ఏమైందంటే వాళ్ళకి కలిసిండంట. మళ్ళీ ఇంకా 20 కిలోమీటర్ ముందుకు పోగానే వాళ్ళ ఇంటికి పోయాడంట. హల్లెలూయా. యేసునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మాట్లాడు, నో ప్రాబ్లం. సాక్ష్యాన్ని పాడు చేసుకోకు. ప్రవర్తించు, నో ప్రాబ్లం. సాక్ష్యాన్ని పాడు చేసుకోకు. హల్లెలూయా. విస్తారం కలిగి మాట్లాడటంలో ఏముంటుంది? అందులో విస్తారం కలిగి ప్రవర్తించడంలో ఏముంటుంది? దోషం ఉంటుంది. హల్లెలూయా. పలచబడిపోతూ జాగ్రత్త. దేవునితో గడుపు. ఎంత దినాలలో ఎవరితో గడుపు? ఓకే ఫోన్ ఏమొచ్చింది? ఏమొస్తుంది ఫోన్లో? హల్లెలూయా. ఏమైనా? హల్లెలూయా. పాడైపోతావు. ఏమైతావు? హృదయం పాడైపోతుంది. నువ్వు బాగానే ఉంటావు, దేవుని స్తోత్రం. కళ్ళు పాడైపోతాయి, థింకింగ్ పాడైపోతుంది, నెత్తి ఖరాబ్ అవుతుంది. హల్లెలూయా. వాక్యానికి చోటు ఉండదు, చిత్రాలకు చోటు ఉంటుంది హృదయంలో. ఆమేన్. లేఖనాలకు స్థానం ఉండదు. అందుకే ప్రభువు అంటాడు, మీలో నాకు స్థానం లేదు. హల్లెలూయా. ఉన్నదా? విమర్శకి స్థానం ఉన్నది, ఇంకా గొప్ప వాళ్ళకి స్థానం ఉన్నది, అగ్రకులలో ఉన్న వారికి స్థానం ఉన్నది, జ్ఞానం గల వారికి స్థానం ఉన్నది. హల్లెలూయా. యేసు ప్రభువు ఏమో మనలా పుట్టాడు, పేదవాడిగా పుట్టాడు. ఆమేన్. అవునా కదా? ఒక పేదవానికి జన్మించాడు యేసుక్రీస్తు. అప్పటికి అందరు ఉన్నారు అక్కడ, గొప్ప వాళ్ళు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. నీకు కన్నీరు, కనికరం హృదయం నుంచి వేదన పుట్టుకొని రావాలంటే నీ పాత స్థితిని గడిచిపోవద్దు. ఒకరిని చూసినప్పుడు నీ పాత స్థితి గుర్తుకు రావాలి. ప్రభు నన్ను కడిగి పవిత్రపరిచి స్థలంలో పెట్టుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ అధికారం ఎవరిచ్చారు నీకు? నేను కాదు. హల్లెలూయా. ప్రజలు కాదు, సంఘం కాదు. ఎవరిచ్చారు? సంఘానికి నీకు శిరస్సు అయినా యేసుక్రీస్తు ప్రభువా. నీ సాక్ష్యం కడుక్కొని పవిత్రపరుచుకున్న ప్రతి సన్నిధిలో అమ్మో నా సాక్ష్యం యేసేపు వారి సాక్ష్యం కాపాడుకో. హల్లెలూయా. తప్పు చేయొద్దు అని ఇప్పటిదాకా బాగున్నావుగా, ఇప్పుడు ఎందుకు అట్లా జరుగుతుంది? హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు నోరు అట్లా మాట్లాడుతుంది? ఇప్పుడు ఎందుకు కన్నట్లా చూస్తున్నాయి? సంగమా అందరూ దేవునికి స్తోత్రం. ఒకరికి కాదు, ఎవరు చెప్పవచ్చిన. హల్లెలూయా. మాట్లాడు. నాది నేను కూడా మాట్లాడుకోండి. హల్లెలూయా. నా హృదయం తేటగా నా స్వరం వినాలి. స్తోత్రం. యేసు నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం అందరం ఒక రోజు ఒకరి దగ్గర లొంగాలి. అవునా కదా? కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు పడద్రోయడానికి సాతాను గాడు పలు విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం విందాం. ఏమంటారు సార్? నాకు పని చేయవన్నీ. హల్లెలూయా. చదువు రాకున్నా కానీ చూశాడు చూడు, వాక్యం చూడు, ఏం కాదు, దేవుడు మాట్లాడు. ఆమేన్. హల్లెలూయా. నీకు ఏం రాకున్నా పర్లేదు, వాక్యం తెరిచిపెట్టుకో. దీని వాసన తలుగుతుంది నెత్తికి. పవర్ తలుగుతుంది నెత్తికి, బుద్ధి మారుతుంది. హల్లెలూయా. నీకు ఈ రాయి కొట్టుకు బైబిల్ కొట్టుకు ఇట్లా కొంచెం నెత్తి మారుతుంది. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా. సాక్ష్యాన్ని సంపాదించుకోవడం చాలా ప్రాముఖ్యం. వారందరూ ప్రభు గురించి సాక్ష్యం పలుకుతూ ఉన్నారు. హల్లెలూయా. చూడండి అక్కడ ఏం మాట్లాడుతున్నారు ఆయన కోసం. చూద్దాం. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. హల్లెలూయా. ఏం ఆశ్చర్యపడ్డారంట? నోటి నుంచి వచ్చిన నీ దయగల మాటలే ధైర్యపరచెను. ఆమేన్. హల్లెలూయా. దయగల మాటలకు ఆశ్చర్యపడి దేవుని యొక్క గుణ లక్షణాలు సంపాదించుకోవాలి. అది ఏ సాక్ష్యం కలిగి జీవించుతా. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగునుగాక. దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా? హల్లెలూయా. నేనంటున్నా కాడు. నువ్వేమంటావు? ఏమవా? కాడంటే ఒక నొప్పి, కాకపోతే ఇంకో ప్రాబ్లం. హల్లెలూయా. ఏమంటారు? యోసేపు కుమారుడు కాడా? మరి ఎవరి కుమారుడు? హల్లెలూయా. దేవుడైన దేవుని కుమారుడు. హల్లెలూయా. ఎవరైనా ఈ కాలం వారు చెప్పారు అట్లా. ఎవరు చెప్పాలి?
ఈ చివరి ఎండింగ్ డేస్ ఉన్నటువంటి విశ్వాసులు చెప్పాలి హల్లెలూయా. ఈ చివరి దినాల ప్రవక్తలు నిర్ధారించుకోవాలి, ఈ చివరి దినాల అపోస్తులు నిర్ధారించుకోవాలి. ఎవరైనా దేవుని కుమారుడైన హల్లెలూయా, దేవుని కుమారుడైన మన రక్షకుడకు విమోచకుడైన నజరేయుడనే యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఆలోచిస్తున్నావా? క్షుణ్ణంగా ఆలోచించి ఎక్కడ పోతున్నది దా. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగునుగాక. ఈయన యోసేపు కుమారుడు గాడా? దయగల మాటలు ఆయన నోటు చూసినప్పుడు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాదా? అరే ఈయన డీలర్ సమాన. అరే మొన్నటిదాకా కిలో 2 కిలో బియ్యం చూపించాడు, 50 కిలో బియ్యం ఇచ్చి ఇప్పుడు ఇట్లా 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 మాట్లాడుతున్నాడు, ఎగిరిగిరి వాక్యం చెప్తున్నాడు, వీధుల్లో వరమాడుతున్నాడు, బైబిల్ సంఖ్యలో పట్టుకుని. అబ్బో హల్లెలూయా. ఏమైనా హల్లెలూయా. యేసు అరే నిలబడ్డానికి అసలు పానం విధి లేకుండా ఇప్పుడే అట్లా ఉరుకురికి పరిచయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోకలంతే గంట దగ్గర లేవడు, మోకల మీద ఏం ప్రార్థన అది. హల్లెలూయా. ఏం కన్నీరు విడవడం అది. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగునుగాక. సొంత తండ్రి చచ్చిపోయినా కానీ అంత ఏడవ ఏదో నశించిపోతున్న ఆత్మ గురించి అంతగానో ప్రాముఖ్యమైన విషయం అంటూ. ఏమైనా హల్లెలూయా. ఒకరు విశ్వాస జీవితంలో కట్టబడకపోతే నీకు అంతగానో బాధ అవుతుందా? చచ్చిపోయినా మనిషి పట్టించుకోగానే ఆత్మీయులు పడిపోతే అంత బాధ కలుగుతుంది నీకు అంటే అవును. హల్లెలూయా. విశ్వాసులు శరీరాన్ని వదిలితే ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. కానీ బ్రతికి ఉంది ఆత్మీయ జీవితంలో చచ్చిపోతే దానికి మించిన భ్రష్టత్వం ఇంకోటి లేదు. హల్లెలూయా. సాక్ష్యాన్ని కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏమైనా హల్లెలూయా. హల్లెలూయా. అరే చింటూ మొన్నదాకా క్యామెరా టోప్ పెట్టుకుని క్యామెరా షూట్ చేసుకున్నా, తూట్ల ప్యాంట్ వేసుకుని. ఇప్పుడు ప్రార్థన, కన్నీరు, విశ్వాసం. అంటే సిగ్గాది అర్థం. సిగ్గా అంటే సిగ్గు, సిగ్గు పాపం. హల్లెలూయా. మొన్నటిదాకా విమర్శించిన నోరు స్తుతిగానాలు పాడుట. ఇది ఆశ్చర్యం కాదా? యేసేపు కుమారుడు కాదా? యేసేపు కుమారుడు ఇప్పుడు ఏంటంట? హల్లెలూయా. ఇప్పుడు ఏంది? ఏమేన్ చదువురాదు అయితే ఏంది? హల్లెలూయా. జ్ఞానం లేదైతే ఏంది? పొట్టోడు అయితే ఏంది? నల్లగున్నాడు అయితే ఏంది? ఏది? హల్లెలూయా. అధికారం లేదా? సాక్ష్యం కలిగి జీవించు. దేవుడు అధికారం ఇస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభునామం. హల్లెలూయా. 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 ఈ అంచె దినాలలో దేవుని అధికారము కలిగి సాక్ష్యాన్ని కాపాడుకొని నువ్వు నిలబడితే ప్రజలందరూ నిన్ను చూసి ఆశ్చర్యపడతాడు. శత్రువుని చూసి ఆశ్చర్యపడతాడు. సాతానుని చూసి ఆశ్చర్యపడతాడు. హల్లెలూయా. మొదటి వారు కడపటి వారు మొదటి వారు ఏం కార్యాలు సంటలు ఉంటారే 10 మంది కానీ వాయము వాళ్ళ ప్రార్థన మామూలు ఉండదు. వాళ్ళు గృహ కూడికలు పెట్టి ఇంట్లోకి వచ్చిరంటే కాని పనులు కూడా ఏమైపోతాయి. యేసు రక్తం చేయ. హల్లెలూయా. హల్లెలూయా. యెరికో గోడలు కూలిపోవాల్సిందే, హామాను ఆత్మ నశించుకోవాల్సిందే, గొల్యాతులు పడద్రోయవలసిందే, సింహాలు నోలు మూయవలసిందే, శత్రు సమూహం వెనక్కి తిరగవలసిందే. హల్లెలూయా. ఉంటారు 10 మంది సంఘం సార్. ఏం ప్రార్థన. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగునుగాక. అట్లా కాదు, సాక్ష్యం పలసబడుకొని సాక్ష్యం ఏమైపోయినా పర్వాలేదు, ముందుకు మాత్రం మనం ఎట్లుండాలి. హల్లెలూయా. పోయిన వారం మనం ఏం మాట్లాడాం? మన పునాది ఎట్లుండాలి? ఎట్లుండాలి? హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగునుగాక. ఆశ్చర్యపడుతున్నాం, ఈయన యేసేపు కుమారుడు కాదా? సమయ్య గారు అవునండి, ఆయన మన రక్షకుడు. హల్లెలూయా. ఆయన యేసేపు కుమారుడు కావచ్చు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శరీరాన్ని బట్టి మరియకు పుట్టొచ్చు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఆయన మహిమలో నివసించినటువంటి పరాక్రమ కలిగినటువంటి బలశూరుడు. ఆమేన్. మన ప్రార్థన విని జవాబును అనుగ్రహించి మన సమస్యలని ఒకేసారి పరీక్షించగలిగినటువంటి సమర్థుడు. హల్లెలూయా. మన పక్షాన వాద్యమాడువాడు, యుద్ధ వీరుడు, జయ వీరుడు. హల్లెలూయా. ఐశ్వర్యవంతుడు, మహాగణుడు, ఆలోచనకర్త. ఆమేన్. హల్లెలూయా. ఆశ్చర్యపడుతున్న బాలుడు ఏమి చేయగలడు? హల్లెలూయా. మా సంబంధ గారు ప్రార్థించినప్పుడు గట్టిగా అరుస్తాడు, ఆయనకి అది అలవాటు.
ఇప్పుడు ఆ శబ్దానికి ఏం కాకుండా పోవచ్చు, హల్లెలూయా. కానీ కొన్ని రోజులలో ఆ శబ్దానికి కార్యం జరుగుతుంది, హల్లెలూయా. ఆ శబ్దానికి ప్రాకారాలు కట్టబడతాయి, ఆ శబ్దానికి గొలియాతు వాటులు భూపడతారు, సింహాలు నోళ్ళు మూసి మెల్లగా వెళ్తాయి, హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఆ కృప నీకు ఇస్తాడు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. ఆ కేకకు అర్థం ఉన్నది, ఊరికి రాదు ఆ కేక. ఇప్పుడు ఆ కేకలో శక్తి లేదు, కానీ ఒక టైం వస్తుంది. ఆ కేక ఏమవుతుంది? ఆకాశ ద్వారాలు తెరిచే విధంగా అయిపోతుంది, పాతాలని మూసే విధంగా అయిపోతుంది, హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక. యోసేపు కుమారుడే దయగల మాటలకు ఆశ్చర్యపడి, హల్లెలూయా. ఆత్మీయ గర్వం రావద్దు, సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, హల్లెలూయా, హల్లెలూయా. కిందికి చదువుదాం, చూడండి. ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచు ఉండగానే, ఆమేన్, చెప్పుకొనుచు ఉండగానే ఆయన అనగా మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు ఆయన వారిని చూచి వైద్యుడా, ఏమంటున్నాడు ఆయన? హలో, జ్ఞానము కలిగిన వాడా, హలో, బలము కలిగిన వాడా, సూర్యకార్యాలు చేస్తానని చెప్పి విలువిస్తున్న వాడా, హల్లెలూయా. అయ్యో అవును, నీకు నిజమే జ్ఞానం ఉన్నది, నేను ఏం చెప్పుకోవాలని గ్రహించావు, రైట్, వెరీ గుడ్. పలానా గుర్తుపట్టావు, రైట్, వెరీ గుడ్, హల్లెలూయా. చాలా జ్ఞానం ఉంది నీకు, పరీక్షించావు, నన్ను తెలుసుకున్నావు, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వారి మాటలు విని వైద్యుడా, హల్లెలూయా, వైద్యుడా, ఏం చేస్తున్నావు వైద్యుడా? వైద్యుడు అంటే ఈయన ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ కాడు, హల్లెలూయా. ఏం డాక్టర్ ఈయన? పరిశోధిస్తాడు, హల్లెలూయా. తనను తానుగా కలుపుకుంటున్నాడు వారిని. వైద్యుడా, సొంత ప్రజలు, ప్రభుకి ఇష్టమైన వారు, తన స్వకీయ సాంపాద్యమైన జనం ఇశ్రాయేలు, హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. ప్రభు చెప్తున్నాడు, రైట్, నేను యేసేపు కుమారుడనే, కానీ వైద్యుడా, ఏముంది అక్కడ? నిన్ను నీవే, హల్లెలూయా. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొడితే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వైద్యుడా, చెప్దాం అందరం, వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరుచుకొనుము. వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరుచుకొనుము. నీ ప్రజల యొక్క మనవిని ఎవరు వినాలి? నీవే వినాలి. నీ ప్రజలను వారి యొక్క బానిసత్వము నుంచి నీవే రక్షించాలి, హల్లెలూయా. మన పక్షాన యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు, ఆమేన్. ఆయన మన పరమ వైద్యుడు, హల్లెలూయా. ప్రభు వారికి అంటాడు చూసి, అవును బాగా గుర్తుపెట్టాడు, కానీ వైద్యుడా, చెప్పు, నీ మనస్సాక్షితో చెప్పుకో, వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకోవాలి. నీ ఆత్మీయ గురించి నీవే సాక్ష్యం కలిగి జీవించాలి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా ప్రభు చెప్పి ఏమంటాడో చూడండి, ఇక్కడ మనం పేజీ అను సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును, ఇక్కడంటది ఆయన సొంత దేశం, అంటే వారంతా ఎవరు? సొంత ప్రజలు, హల్లెలూయా, సొంత వారు, హల్లెలూయా. ఎవరి కోసమైతే ప్రభు వచ్చారో వాళ్ళే వారు, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చేసితివో మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనెను, హల్లెలూయా. ఇది ఎరుగు, అది కాదు, ఇది తెలుసుకో, ఆమేన్, హల్లెలూయా. ఈ విధంగా అంటావు, ఒక్క గడియ వస్తుంది, దేవుడు ఈ విధంగా నిలబెడతాడు, హల్లెలూయా. ప్రభు వివేచిస్తున్నాడు వారి హృదయం, వారి దరిగల మాటలకు వారు ఆశ్చర్యపడ్డారు,
హల్లెలూయా. సాక్ష్యం ఇస్తున్నారు వారి కోసం. హల్లెలూయా. ప్రభు అంటున్నాడా, ఒకరిని ఒకరికి షేర్ చేస్తున్నాడు. నీలో నేనున్నా, నాలో నీవు ఉన్నావు. నేను వచ్చిందే నీకోసం. హల్లెలూయా. నేను చేస్తుందే నీకోసం. హల్లెలూయా. నేను యేసేపు కుమారుడు అనబడ్డాడు ఎవరి కోసం? ఎవరి కోసం అనబడ్డాడు ఆయన? హల్లెలూయా. కన్యకైన మరియ గర్భగానే వచ్చింది ఎవరి కోసం? మీకోసమే. హల్లెలూయా. కానీ మీరు ఏమంటారో తెలుసా? స్వదేశమందు చేయమని మీరు నాతో నిశ్చయముగా అందురు. హల్లెలూయా. ఏ కార్యాలు? ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు, సూచక మహత్కార్యాలు. హల్లెలూయా. 24వ వచనం, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఏలియా దినములందు 3 ఏళ్ల 6 నెలలు ఆకాశం మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు చదవండి. ఇశ్రాయేలీయులలో అనేక మంది విధవరాలులను ఏలియా సీదోనులోని సారెపాతు అను ఊరిలో ఉన్న ఒక్క విధవరాలు యుద్ధకే గాని మరి ఎవరి యుద్ధకును పంపబడలేదు. అదే విధంగా నేను కూడా మీ యుద్ధకే వచ్చాను, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. కాబట్టి మీరు ఏమంటారు అంటే, అక్కడ కాదు, ఆ కార్యాలు జరిగిన కార్యాలే మా దగ్గర కూడా చెయ్యు అని మీరు అంటారు. మీ హృదయం నాకు వినపడుతున్నది. అది పక్కన పెట్టు యేసేపు కుమారుడు సంగతి. హల్లెలూయా. ఇది మీ హృదయంలో ఉన్నటువంటి ఆశ, అది జరుగుతుంది. నీ కేక ఒక్కరోజు అభిషేకించబడుతుంది. మత్తులో నుంచి బయటికి రా. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. అది ప్రభు అంటాడు ఏంటంటే, నేను నీ సొంత వాడను, నీవు నా సొంత వాడు. కాబట్టి ప్రభు ఏమన్నా తెలుసా? వైద్యుడా, నిన్ను నీవే రా, నిన్ను నీవే ఇప్పుడు ఇక్కడ వేరు కాదు. హల్లెలూయా. వైద్యుడా, చేయబట్టే, వైద్యుడా నిన్ను నీవే చెప్పు, నిన్ను నీవే స్వస్థపరచుకును. బాధ్యత నా మీద నాకెంతుందో నీ మీద అంతే ఉన్నది అని అర్థం. అంటే నీవు నేను వేరు కాదని అర్థం. వైద్యుడా, నిన్ను నీవు స్వస్థపరచుకున్నా. ఈయన వేరు కాదు. నా ఆత్మ నీ యందున్నది, నీ ఆత్మ నా యందున్నది, నీ ప్రాణము నాది, నీ బాధ్యత నాది. నేను నీ వాడను, నువ్వు నా వాడవు. నువ్వు నాతో ఉంటేనే కానీ ఫలించలేవు. అందుకే వైద్యుడా, నిన్ను స్వస్థపరచుకో. నీ ప్రజలు నీవు కాకపోతే ఎవరు విడిపిస్తారయ్యా? హల్లెలూయా. అందుకే ప్రభు వారి యొక్క ఆంతర్యాలు ఎరిగి, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకో. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే కరువు వచ్చినప్పుడు ఆ దేశంలో అనేక మంది విధవరాలు ఉన్నారు, కానీ ఏలి ఎక్కడ పంపబడ్డాడంట? వేరే ఇంటికి పంపబడలే, ఆ ఇంటికే పంపబడ్డాడు. అది పర్పస్. దేవుని యొక్క ఏమైనది? జ్ఞానం. నీవు అక్కడికి వెళ్ళాలి. ఆయన సాక్ష్యం, ఆయన కనికరం కలిగిన, దయ కలిగినటువంటి వాక్. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఏలియా ఎక్కడ వెళ్ళదు, ఆమె దగ్గరికి వెళ్ళు. హల్లెలూయా. ఆ పర్సన్ ఆర్డినరీ పర్సన్ కాదు, ఒక సేవకుని భార్య. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎక్కడ వెళ్ళలే. ఎక్కడికి వెళ్ళాడు? తన స్వకీయ సాంపద్యమైన సొంత ప్రజల దగ్గరికే వచ్చాడు. చెప్పు, నా దగ్గరికి వచ్చాడు, నాలోకి వచ్చాడు, నాతో ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకొనుము, నిన్ను నీవే వివేచించుకొనుము, సాక్ష్యము కలిగి జీవించు, దయగల మాటలు కలిగి జీవించు. సాతాను ఆశ్చర్యపోతాడా? శత్రువు ఆశ్చర్యపోతాడా? పగవారు ఆశ్చర్యపోతారా? ఫలానా కొడుకే, అవును ఫలానా కొడుకే. హల్లెలూయా.
ఆశ్చర్యపోతారా? ఫలానా సంబంధమా వాడు అంతమానం సేవ చేసాడు, వాడు ఇప్పుడు ఆడాడు ఎప్పుడంట నీకు కూడా ఎప్పుడు. హల్లెలూయా. నీకు కూడా చేయబెట్టి ప్రార్థన చేస్తాడు. రోగం పోతుందా? అందరు సేవకులా గాడు మరి. హల్లెలూయా. అబద్ధం ఆడినావు అంటే అనినయ సపరిలాగా చచ్చిపోతావు, జాగ్రత్త. అభిషేకం ఉన్నది. ఏమున్నది? అభిషేకం ఉన్నది. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. వైద్యుడా నిన్ను నీవు స్వస్థపరచుకును. మనం ఆయన వారం, ఆయన మనవాడ. అందుకే ప్రభు అన్నాడు, వేరు చేయకుండా నిన్ను నీవే స్వస్థపరచుకుని మన సామెత చెప్పి. ఏలియా ఎవరింటికి పంపబడలేదు కానీ ఆ సారేపాతు విధవరాల దగ్గరికి పంపబడ్డాడు. ఎందుకు తెలుసా? అది పర్పస్. అక్కడికే వెళ్ళాలి ఆయన. హల్లెలూయా. కింద ఇంకొక ఉదాహరణ చదువుదామా? చూడండి. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవ్వడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా ద్వారానే తప్ప నీకు ఎక్కడ రక్షణ. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. 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 నయమానికే తప్ప ఎవరికి కూడా స్వస్థత కలగలేదు. ఎందుకు పొరపాటు జరిగిందంటే అది నా జ్ఞానం. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. సాక్ష్యం కాపాడుకో. దయగల మాటలు, దయగల కనికరం, ఆత్మఫలం, కృపావరాలు కలిగి జీవించు. వైద్యుడా నిన్ను నీవే రక్షించుకో, వైద్యం చేసుకో, కాపాడుకో, ప్రార్థన చేసుకో, కన్నీరు విడు, సిద్ధపాటు కలిగి జీవించు. హల్లెలూయా. వ్యర్థమైనదంతా తొలగించుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 నయమాను ఒక్కడే స్వస్థత పొందాడు. ఆ దేశంలో చాలా మంది ఉన్నారు అని ఎవడికి కార్యం జరిగింది. ఒక్కడికే జరిగింది. ప్రభు ఆయన ఒక్కడే పొందుతున్నాడు. ఒక్కడే పొందుతున్నాడు అంటే రక్షించబడ్డవారు మాత్రమే పరలోకానికి వెళ్తారా? సాక్ష్యం కాపాడుకునే వారు మాత్రమే పరలోకానికి వెళ్తారా? దయగల కనికరం మాటలు గలవారు మాత్రమే పరలోకానికి వెళ్తారా అంటే అవును. హల్లెలూయా. అలాంటి వారికేనా వాక్యముతో సంబంధం ఉన్నది? అవును. హల్లెలూయా. ఇది రాసి పెట్టుకో. అలాంటి వారికి వాక్యానికి సంబంధం ఉన్నది. యేసు నామానికి మహిమ కలుగును గాక. ఆయన లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నారు. ఆమేన్. కానీ ఎవరైతే ఆయన స్వరము విని తలుపు తీసేలా వంచుతారో ఆయన వారితో ఉంటారు. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. నిజమైన విశ్వాసులు, నిజమైన ప్రార్థనాపరులు, నిజముగా మార్పు చెందినవారు, నిజముగా దేవుని వెదికేవారు, నిజంగా మన జీవితాలకు ఒక అర్థమున్నదని, పరమార్థముందని తెలుసుకున్నవారు. హల్లెలూయా. ఇది వ్యర్థం కాదు. ఆత్మీయ జీవితం అంటే ఏదో పనికి మాలి ఏదో టైం పాస్ చేసుకోవడానికి కాదు మనం కూడుకునేది. దేవునికి స్తోత్రం. పొలంలో వెళ్ళి ఆడుకుంటావా? చెరుకు నాటరాన్ని పంపిస్తే వాడు ఆట ఆడి అనుకో, చెరుకు పక్కన పెట్టి ఊరికి వెళ్తాదా? చెప్పరేంటండి. ఇప్పుడు పనికి తెచ్చుకున్నావు, కాయలు మంచిగా తీయంటారా అంటే ఒక్కో కాయ లేపి ఎర్రగున్నది లేదా అని పలుగొట్టి చూశారనుకో. ఓనర్ వచ్చి ఏంద్రా పలగొడుతున్నా అంటే, సార్ ఎర్రగున్న కాయలు ఎక్కమ్ముడు పోతాయి అని చెప్పి పలగొట్టి చూస్తున్నానండి. ఎర్రగున్నది మాత్రమే లారీ ఎక్కిస్తాను, పచ్చగున్నంత పలగొడతానంటే ఊరుకుంటావు. నీకు ఎక్కడ దొరికినవరా పనుడు? ఏడు దొరికినవరా నాకు. హల్లెలూయా. మొత్తం పొలమంతా నాశనం చేసినావు కదా. హల్లెలూయా. పొలమంతా ఎర్రగానే ఉంటుందిరా, ఆడో ఒక కాయ పచ్చగా ఉంటుంది, నల్లగా ఉంటుంది. సంఘంలో అందరూ బాగుంటారు. హల్లెలూయా. దగ్గర పని చేస్తుంది శాతం. నన్ను ఒక్కటి పట్టుకుని అందరూ డిస్టర్బ్ అయిపోతుంది ఎలాగా? ఆమేన్. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. ఈ పనివాడేమో అందరూ పైకి ఎక్కాలి, అందరూ ఎక్కాలి అని చెప్పి ప్రతిరోజు నేనేమో ఎప్పుడు ప్రభువా నా సంఘాన్ని బలపరచు, ఇంకా అనేక నూతన ఆత్మని దయచేయి, ఇంకా పని దయచేయి అని అంటే ఈడేమో ఇక్కడ ఏం జరుగుతుంది? సాతనగాడేమో పలగొట్టి చూడు, హృదయం బద్దలు కొట్టు, ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది రాదా. హల్లెలూయా. మేమేమో కాయ వండిన దాకా అడిగి మాగేసి ఆడి నుంచి ఫలించాలి.
సాధనగాడేమో ఎడమ చేయి పెట్టి ఏయ్ పలగొడుతున్న బతలేదు. ఆత్మీయ జీవితం ఓడ పలిగినట్టు అయిపోయిన తర్వాత ఓడలోకి నీళ్ళన్నీ చేరుకుంటే ఓడ ఏమైతుంది? ఏమవుతుంది? పాపం రేట్ ఎక్కువైపోతే ఆటోమేటిక్ ఆత్మీయ జీవితం పడిపోతుంది. అందుకే సాక్ష్యం కానుకోవాలి. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన యేసుక్రీస్తు ప్రభు వెలుగులోనికి మిమ్మును పిలిచిన యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు. ఇది సాక్ష్యము కలిగి జీవించడం. హల్లెలూయా. దయను కనికరము కలిగి జీవించుట. హల్లెలూయా. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. ప్రచురము చేయువారిగా నిమిత్తము ఏర్పరచబడిన వంశమును చేతులెత్తండి పైకి. నేను ఏర్పరచబడిన వంశం. చెప్పగట్టిగా అందరు చెప్పండి. అది మిర్జాపూర్ వంశం కాదు. మేము టేక్ మాటలు. నువ్వు ఏర్పరచబడిన వంశం. నువ్వు ఏర్పరచబడిన క్రీస్తు యేసు వంశం. చెప్పు, నేను ఏర్పరచబడిన క్రీస్తు యేసు వంశం. హల్లెలూయా. హల్లెలూయా. గడ్డ మీదోళ్ళు గడ్డ కిందోళ్ళు పని చేయండి. అవన్నీ రాయడానికి పని చేస్తే ఎక్కడ పని చేయకూడదు. హల్లెలూయా. ఏం మా అంటే నీ బియ్యము ఇంత ఉప్పు ప్యాకెట్ నూనె ప్యాకెట్ దొరుకుతుంది ఏసీఆర్ దగ్గర, ఇంకేమో గవర్నమెంట్ దగ్గర. హల్లెలూయా. కానీ నేను ఏర్పరచబడిన వంశం అని నీవు పేరు పెట్టిగా ఏం దొరుకుతుంది నీకు? ఏం దొరుకుతుంది నీకు? బాబా బాబా చెప్పండి. ఏం వేసు ఏమున్నగా మళ్ళీ ఎట్లా పెడతావా? చెరుకు కాదు, తోటలు నాటుతావు. హల్లెలూయా. నేను ఏర్పరచబడ్డ వంశం. హల్లెలూయా. నేను దీవించబడిన వంశం. ప్రజలందరికీ దీవెనకరంగా ఉండబోతున్న వంశం. హల్లెలూయా. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. మీరు ఆ విధంగా పిలువబడిన వారై ఉన్నారు. మనం ఆ విధంగా ఏర్పరచబడిన వారమై ఉన్నాం. ఇది హృదయంలో ఉండాలి. అంతేగాని నాకు ఏంది దీర్ఘం మీది కాలు పెట్టడానికి బురదన్నది, కాలు నరుక్కుని ఎత్తి పెట్టుకో. హల్లెలూయా. సాకులు ఎన్నైనా చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం. ఆమేన్. మీరంట ఎవరంట? మనం అంతా చదవండి. ఇక్కడ నుంచి పైన చదవండి. ఏర్పరచబడిన వంశమును రాజులైన హల్లెలూయా. ఇది విశ్వాసం. ఆమేన్. ఎట్లా చేశారు దేవుడు మనల్ని? కాదు ఇప్పుడే చిప్పబడే ఎన్ని రోజులు చిప్పబట్టు. ఏమేమి? హల్లెలూయా. రూపాయి నీ దగ్గర ఉన్నా ఆ రూపాయి కోసం ఒకడు ఆశపడే విధంగా దేవుని జీవితాన్ని మలుచును గాక. హల్లెలూయా. రూపాయిలో చారణ పంచే విధంగా దేవుడు నీ హృదయం తెరవబడును గాక. నిన్ను ఆశీర్వదించును గాక. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును. వా 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 చప్పలు కొట్టండి గట్టిగా. ఈ
అధికారం మనకు అనుగ్రహించబడును గాక. హల్లెలూయా. రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనముగాను దేవుని సొత్తు. ఎవరు మన సొత్తు? దేవుని సొత్తు. ఆయన మనవాడు, మనం ఆయన వాడు. హల్లెలూయా. ఆయన నా సొత్తు. మనగారు ఎవరి భూమి చేసినా అది మనకు ఉండదు, ఇది మనది. హల్లెలూయా. ఇది నా సొత్తు. ఏర్పరచబడిన జనాంగం, పరిశుద్ధ జనాంగం. హల్లెలూయా. వారు నా సొత్తు. అందుకే ప్రభు అన్నాడు, నువ్వు నావాడు కాదా, నేను నీవాడని కాదా, నీవు నేను వేరే ఉన్నావా? నో, నేను నిన్ను స్వస్థపరుస్తా, నా గాయముల ద్వారా నీ స్వస్థపరుస్తా, రక్తము ద్వారా నీ పాపం కడిగేస్తాను, ప్రతి వ్యాధి ప్రతి క్షోధనం ఏమి లేకుండా నిన్ను కంప్లీట్ గా విడుదలిస్తాను. హల్లెలూయా. నిన్ను హిమమైనటువంటి తెల్లగా చేసి నాలో నేను స్థిరపరుస్తా. హల్లెలూయా. నీవు నేను వేరు కాదు. అందుకే ప్రభు వారి వైపు చూసి, హృదయాన్ని చూసి, వైద్యుడా వైద్యుడా నిన్ను నీవే అంటే పింకి ఎవరు? నిన్ను నీవే. హల్లెలూయా. యేసు ఎవరు? నిన్ను నీవే అంటే ఎవరు? అన్నా నేను వేరే అన్నా కాదు, నువ్వు కూడా ఉన్నావు ఇక్కడ. చిన్న ఎవరు? నువ్వు కూడా ఇక్కడ ఉన్నావు. సమ్మన్ ఎవరు? ఇక్కడ ఉన్నాడు. సంఘం అంతా ఎక్కడున్నారు? మనం అంతా ఎక్కడున్నాం? ప్రభువులో ఉన్నాం. మనం వేరు కాదు. హల్లెలూయా. అందుకే బైబిల్లో ప్రభు చెప్పాడు వాళ్ళకి చూస్తూ, నిన్ను నీవు స్వస్థపరచుకున్నావు. దానికి అర్థం ఇదే. అంటే మనం ఎప్పుడు వేరు కాదు. ఆయన మన కోసమే బలయ్యాడు, మన కోసమే గాయాల పాలయ్యాడు. ఆ గాయం మనల్ని స్వస్థపరుస్తూ ఉంది. అందుకే ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని రోదనలు, ఎన్ని కన్నీరు, ఎన్ని వేదలు, ఎంత ఒంటరితనం, ఏమి లేనితనం ఎదురైనా కానీ దేవుని యొక్క ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తూ మనల్ని ముందుకు నడిపిస్తారు. ఏది ఏమైనా సరే అయిపోయింది. ఒక్క రోజు అయిపోయిన తర్వాత ఇంకా కోపం, ఆ మత్సరం, ఆ బాధ, వేదన కనబడుతుంది. మంచి నిద్రను అనుగ్రహించి ఫ్రెష్ గా చేస్తాడు ఉదయం దేవునికి. కానీ సాధన చేసిన ఉదయం మళ్ళా లేచి బయట అడుగు పెట్టగానే మళ్ళా స్టార్ట్. అందుకే బయటికి పోకముందు ఫస్ట్ ప్రార్థనలో వచ్చే బయట అడుగు పెట్టాలి. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును. ఫాస్ట్ పడినట్టు ఏం చేస్తుంది? ఫాస్ట్ పడితే దానికి అర్థమవుతుంది బండికి. నేను కోపం ఆ రోడ్ కారు ఒరే మెల్లగా పడుతుంది. ఆ రోడ్ స్పీడ్ బ్రేకర్ వచ్చిందంటే గిరినివే గాలిలో పోయి మళ్ళీ కిందికి వచ్చింది. అబ్బా సల్లకి పోదు అని నీకేమే బుద్ధి చెప్పుకునే స్థితి వస్తుంది. అమ్మగారు ఎంట కూర్చో పాప ఏం చేస్తుంది? సాకు కోపం ఎక్కువచ్చినట్టు మళ్ళీ ఫాస్ట్ పోతున్నాను. ఏమని కానీ ప్రభా బాణమద్దని ఆడ చేతి పెట్టిన తండ్రి, ఇక మా నాయన కాపాడు, నన్ను కాపాడు. అప్పుడు నీ బిడ్డ ప్రార్థన నీకు వస్తుంది. ఆయన ఆడి డాడీ మమ్మల్ని కాపాడు, డాడీని కాపాడు. నేను కూడా అప్పుడు నన్ను కాపాడు, నా భర్తను కాపాడాల్సి వస్తుంది. ఎవరి కోపం వాడికే శత్రు. హల్లెలూయా. నీవు ప్రభువులో ఉన్న సంగతి మర్చిపోవద్దు. ఆమేన్. చెప్తుందా నీకు రోడ్డు బండి ఫాస్ట్ పోవద్దు, స్లోగా పోవద్దు చెప్తుందా? కంట్రోల్ ఎడిచ్చాడు, ఇచ్చాడే లేదే? నా షేకి షుగర్ ఉన్నది, దానికి బీపీ ఉన్నది, అది ఆగదనంటే నువ్వు బండి నడపడానికి ఎలిజిబుల్ కావు. హల్లెలూయా. ఏమి పెళ్లి చేసుకునేటప్పుడు తాళి కట్టరా అంటే నేను కట్టా మనం కూర్చున్నాను. మరి ఎందుకు రా సంబంధం చూసుకున్నావు? కట్టరా, టైం కట్టా, ప్రమాణం చేయండి, చెయ్య. అరే నేను వెళ్ళాలరా, దేవునితో ఐక్యపరచబడి జతపరచబడి నువ్వు వధువుగా మార్చబడి పరలోకానికి పరిశుద్ధాత్మ చేత నింపబడి ఫలాలు కలిగి జీవించాడు. నేను జీవించాను. ఎవడికి ప్రాబ్లం? హల్లెలూయా. ఎవడికి ప్రాబ్లం? అంతేగా. దేవునికి స్తోత్రం. ఆమేన్. పళ్ళు కొరికి రేపు చేస్తే బండి ఉరుకుతూనే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. సాక్ష్యం కలిగి జీవించు. ఏం జీవించు? సాక్ష్యం కలిగి జీవించు. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం 2 నిమిషాలు.
చదువుకుంది. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నేను నియమింపబో దినము రాగా వారు నా వారై. హల్లెలూయా. ఎవరు మనమంతా? ఆయన వారమై నా స్వకీయ సంపాదనై ఉందురు. నా స్వకీయ సాంపద్యమై ఉందురు. హల్లెలూయా. నియమింపబడిన దినము రాగా ఆ దినం వస్తుంది. చెప్పండి, వచ్చుదా లేకపోతే వచ్చినదా? వస్తుందా? వచ్చి లేదా? చెప్పు, వస్తుందా? వచ్చి ఉన్నదా? వచ్చి ఉండలేదా? దినము రావడం లేదు, ఆత్మలో జరిగే కార్యం లేదు. హల్లెలూయా. నేను ఇప్పుడు కళ్ళు మూసుకుని ప్రార్థన చేసి ఫస్ట్ హెవెన్కి వెళ్ళినా, మొదటి ఆకాశానికి వెళ్ళినా. హల్లెలూయా. నేను ఇక్కడే ఉన్నానా అక్కడ ఉన్నానా? ఇక్కడున్నా అక్కడున్నా. హల్లెలూయా. కానీ ఎక్కువ ఎక్కడున్నా? ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు. నీ ఆశ అంత ఏంటి? నీ తృష్ణ అంత ఏంటి? దినం వచ్చిందా? రాబోతున్నదా? వచ్చి ఉన్నది. హల్లెలూయా. వచ్చి ఉన్నది. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. నియమింపబడిన దినం విశ్వాసులకు ఆల్రెడీ వచ్చి ఉన్నది. అందుకే వారంతా ఎప్పుడు ప్రభువులోనే గడపాలి. హల్లెలూయా. వేరే దానికి స్థావరం ఇవ్వడానికి వీలు. ఇటు చూడాలి, ఇటు చూడాలి. చూపు నా వైపు ఉండాలి. నన్ను చూడు, నువ్వేం చేయలేవు. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగునుగా. నాకు స్వకీయ సాంపద్యమై ఉందురు. ఆమేన్. చదువు కిందిగా. తండ్రి తన్ను సేవించిన కుమారుని కనికరించినట్టు. బాబా బా, ఒక్కసారి ప్రేమ కలిగి ఉందాం దేవుని సన్నిధిలో విశ్వాసంగా. 2 మాటలు. తండ్రి కుమారుని ఏ విధంగా కనికరించను నేను వారిని. హల్లెలూయా. 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 మనకి తెలిసినప్పుడే అయింది అనుకుంటాం, కానీ అజ్ఞాన దశలో కూడా మనం నడిపించేది ఎవరు? మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా. ఇక్కడ మంట ఉండాలి, అయితే ఇక్కడ నుంచి గాలి రాదు. ఇది తెరవబడితే ఇది ముయ్యబడితే, ఇది ముయ్యబడితే తెరవబడుతుంది. హల్లెలూయా. ఇది తెరవబడితే ఇది ముయ్యబడుతుంది, ఇది ముయ్యబడితే ఇది తెరవబడుతుంది. యేసు రక్తం జయం. హల్లెలూయా. 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 చదువుదాం అది. తండ్రి తన్ను సేవించిన కుమారుని కనికరించినట్టుగా నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. వైద్యుడా, నిన్ను నీవే యేసు నామానికి. చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరిగా 6వ వచనం చదువుదాం. అందరం జాగ్రత్తగా విని ముగించుకుందాం. ఎఫెసీ 1:6. ప్రియునియందు క్రియలయందు ఏమండి? ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. ఎట్టగా పడుకోవాలి సాక్ష్యం? ప్రియునికి కీర్తి కలుగునట్లు. హల్లెలూయా. మన రక్షకుడైన యేసుకు మహిమ కలుగునట్లు. పాట పాడుతుంటే, కీర్తనలు పాడుతుంటే దేవునికి మహిమ కలగలేదా? కలగలేదా? ఏదో మొత్తం కంతేసామి వేసుకొని వచ్చే భజన చేసి కొడు వాడు కొట్టురా, యాదిగా కొట్టు అని ఆడుకుంటాడు. వీడు తల కొట్టి వీడు ఊరుకుంటూ ఊరుకుంటే పాట పాడి నిశలో పోతే
అది దయ్యం కూడా చేసిన ఆరాధన. హల్లెలూయా. మన దేవుడు అలాంటి వాడు కాదు. నీ నీతి క్రియలు. హల్లెలూయా. ఆయన మనకు ప్రియుడు. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. కృప అనగా ఎవరు? యేసే. ఆయనకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున. హల్లెలూయా. జాగ్రత్తగా జ్ఞానం గలవారు, చెవి గలవారు ఆత్మ చెబుతున్న సంగతులు వివేచించి హృదయములో పదిలపరుచుకుందురు గాక. హల్లెలూయా. దయా సంకల్పము చొప్పున క్రీస్తు యేసు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా. హల్లెలూయా. ఎక్కడా ఏమన్నా కానీ ముందు చెరుకు నాటి వస్తారు, తోటకి నీళ్ళు పెట్టి వస్తా. హల్లెలూయా. మా నాన్నకి చెప్పి వస్తా. మా ఇంట్లో పెళ్ళి ఉన్నది, తర్వాత పెళ్ళైన తర్వాత వస్తా. హల్లెలూయా. మా ఇంట్లో ఒకరు చనిపోయారు, ఏమైంది అంటే ప్రభు ఏమన్నా తెలుసా, వారి పనులు వారు చేసుకుంటారు ముందు నన్ను. హల్లెలూయా. నీ వచ్చి ముందు నన్ను వెంబడించుము. హల్లెలూయా. మృతులను పాతి పెట్టుకొని నీ వచ్చి ముందు నన్ను వెంబడించు. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కుమారులుగాను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. ఎవరి కోసం ఉన్నాం? ఎవరి కోసం ఉన్నాం? చెప్పు యేసు, ఎవరి కోసం ఉన్నాం? ఎవరి కోసం బతకాలనుకుంటున్నాం? నేనైతే నా ప్రియుడి కోసం బతకాలనుకుంటున్నా. నా ప్రియుడు, నా స్నేహితుడు, రత్నవర్ణుడు, అతడే పరిశుద్ధుడు, అతడే క్రీస్తు రక్షకుడు. నా ప్రియుడు. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే. హల్లెలూయా. అదొక్క వచనం ఎంత పెద్ద ఉంటుంది చూడండి. జగత్ పునాది వేయబడక మునిపి అంటే ఈ భూమికి పునాది. क्या बात है, क्या लव है, ఆ ప్యార్ హై. హల్లెలూయా. ఈ ప్రేమ ఎక్కడ దొరుకుతుందా? ఎవరన్నా చూసినవా? హలో, భూమి పుట్టక ముందు నేను ప్రేమించిన అంటే భార్య అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు? భూమి పుట్టక ముందు నివ్యాడు. హల్లెలూయా. భూమి పుట్టక ముందు నేను ప్రేమించినావు అంటే అవుగా వాళ్ళు ఇంటి నవ్వుతారు. ఏం మాట్లాడుతావు? అన్ని సోదరులు మాట్లాడుతూ. భూమి పుట్టక ముందు నివ్యాడు నువ్వు ఏం మాట్లాడు అంటలేదా? కానీ మన ప్రభు ఒక్కడు చెప్పడానికి అర్హుడై ఉన్నాడు. అందరు చప్పట్లు కొట్టి ప్రభు ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత. ఏమో ఇక్కడ లాస్ట్లా ప్రేమ చేత అది ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడయ్యా. ఏర్పరచుకున్నాడు. అందుకే వైద్యుడా నిన్ను స్వస్థపరచుకున్నాడా. నీ ప్రజలే కదా తండ్రి, నువ్వు నీ వారమే కదా. ఇక జ్ఞానం వచ్చినప్పుడు నీ వారే ప్రవర్తిస్తాం. ఇక మాకు అర్థమైనప్పుడు నేను విడివమయ్యా, నీ సన్నిధిని విడువము నాయనా. హల్లెలూయా. కానీ నీకు వందనాలు, మా కోసం నిన్ను చేశావు. ఒక గంట నీకు ఇవ్వలేమా? ఒక 4 గంటలు నీ సన్నిధిలో ఉండలేమా? హల్లెలూయా కదా. సాక్ష్యం కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. దయా కనికరము కలిగి జీవించడం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకున్నావు. ఎట్టి కృప తండ్రి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా
మీకందరికి మనకందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. లేచిన పడి